నీళ్ళు రావటం కాదు, పైనుంచి వరద వచ్చినప్పుడు అలుగు పోస్తుంది. అలుగు పోసినప్పుడు రాకపోకలు బంద్. మంగాపురం తండ అదైతే ఆ తండలు ఉన్నాయి, ఆ రెండు చిన్న తండలు, వాటికి రాకపోకలు బంద్ అవుతాయి. పోయితే కాదు, రాయితీ కాదు, ఇక ఇట్లా తిరిగి పోవాలి 10 కిలోమీటర్లు పోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అవతలనే ఉన్నది, కానీ నందిగాం కాలువ కూడా ఉన్నది బ్రాంచి. అధికారులకు చెప్పామండి, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు. ఆయన టీఆర్ఎస్ నుంచి మళ్ళా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు, అది కాలేదు. ఆ రోడ్డు కూడా కట్ట రోడ్డు ఆయనలో పోయించిండు, ఇబ్బందిగానే ఉన్నది. అక్కడ ప్రభుత్వానికి చెప్పేది ఏమున్నది, అది చేయమని చెప్తామే, అంతవరకే. మాకు హైట్ బ్రిడ్జి కావాలా, 4 కోట్లు చిల్లర అవుతుంది, మామూలుగా కాదు అది. వాళ్ళు ఏమన్నా చేస్తే 4 కోట్లలో అవుతుంది అన్నట్టు. రోడ్డు పోసినా ఆగదు, తాత్కాలికంగా పోసుకుంటారు, పోతుంది ఉత్తానే. రోడ్డు అక్కడ పోవడానికి 2 తండాలు ఉన్నాయి, ఆ తండ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పొలాలు కూడా ఉన్నాయండి, అక్కడ పొలాల కాడికి పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు అలుగుబడ్డప్పుడల్లా ఇబ్బంది అక్కడ. ఇక తాత్కాలికంగా అవి చదువుకొని పోతుంటారు ఎప్పటికప్పుడు. వర్షాకాలం ఎక్కువ అలుగు పడితే చాలా ఇబ్బంది అక్కడ. వర్షాకాలం చాలా ఇబ్బంది. ఇక పోతే అట్ట కొండపల్లి అటు నాసిపల్లి మీద తిరిగి రావాలి, లేకుంటే ఇట్ట రాయగూడ వాళ్ళకి అట్ట తిరిగి రావాలి. సర్పంచ్ చెప్పారా? ఇప్పుడున్న సర్పంచ్గా ఆయన ఏది నెల కూడా కాలేదుగా. చెప్తున్నా ఇప్పుడు ఆయన పై ఇక చెప్పలేదు, కానీ భయపడేదే ఉందిలే. ఇప్పుడు ఇక చెప్పలేదు. ఇప్పుడు వర్షాలు పడితే ఏమన్నా మళ్ళీ స్టార్ట్ అయితే అప్పుడు ఇబ్బంది అవుతుంది. బుర్రా ప్రసాదరావు అయితే ఆయన వచ్చింది మొన్న 2 నెలలు అయింది గెలిచి. ఆయన ఇప్పుడు ఎట్టా అంటించుకుంటాడు పనుసు, ఆయన కాడ ఇప్పుడు ఏమి ఉండదుగా. ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల నుంచి అట్నే ఉంటుంది. అసలు ఎవరు అంటించుకోవట్లేదు. అక్కడే సీసీ రోడ్లు అయినాయి, ఆ కట్టకానే అది గుడి కానీ అది బ్రిడ్జి కట్టాలా, రోడ్డు పోయాలి, అంతే. దాంట్లో సమస్య ఏం లేదు. బాగా ఇబ్బంది. అసలు బండ్లు ఇటు ఇటు నాసిపల్లి నుంచి అంతే ఇబ్బంది అవుతుంది. అది ఉన్నమాట ఇదండి. ఇక చేసేది ఏముంది, వాళ్ళ చేతిలో పని. అది గవర్నమెంట్ అంటించుకుంటేనే అయింది.